యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటిదక్క, ఏమైంది? తనేదో తెలియక పొరపాటు చేసింది, దానికి ఎందుకింత రాద్దాంతం? పందిట్లో గొడవలెందుకు? అసలే నీ ఆరోగ్యం బాలేదు. నీ కోపాన్ని తగ్గించుకో. ముందు ఈ ఫంక్షన్ జరగనివ్వక. మన బిడ్డలు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథుల్ని సాక్షాత్ భగవత్ స్వరూపాలుగా భావించి కడుపు నిండా భోజనం పెట్టి, వీలైతే వీళ్ళందరికీ బట్టలు పెట్టి వసతులు ఏర్పాటు చేసి వెళ్ళేటప్పుడు గడప దాటి సాగనంపితే అంత కష్టాన్ని కూడా మర్చిపోయి సంతోషంగా వెళ్తారక్క. అటువంటి అతిథుల్ని అగౌరవపరచడం సంస్కారం కాదు. వీళ్ళ అబ్బాయి మన దగ్గరే పనిచేయొచ్చు, కానీ వాడు తీసుకునే జీతం కన్నా మనకి చేసిన మేలే ఎక్కువ. వాడికిచ్చే జీతం వాడి కుటుంబ పోషణకి ఎంతవరకు సరిపోతుందో కూడా నాకు తెలీదు. కానీ వాడు ఏనాడు నన్ను పెంచమని అడగలేదు. అటువంటి ఆత్మాభిమానం కలిగిన కొడుకుని కన్నారు వీళ్ళు. వీళ్ళకన్నా ఐశ్వర్యవంతులు ఎవరుంటారక్క? మా రూపని కంటికి రెప్పలా కాపాడుకునే రాజును కన్నారు వాళ్ళు. నా కూతురికి వీళ్లే ఆత్మీయులు, ఆత్మ బంధువులు. నా బిడ్డ కళ్యాణం వాళ్ళ సమక్షంలోనే జరగాలి. మంత్రిగారింట్లో పెళ్ళంటే శ్రీమంతులే వస్తారేమో, కానీ ఈ ఇంటి పెళ్లికి వీళ్లే నాకిష్టమైన అతిథులు. ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలక్క. అమ్మా, జరిగింది మనసులో పెట్టుకోవద్దు. పంతులు గారు, మీరు కానివ్వండి. మిస్టర్ దీపక్, పెళ్లి హడావిడిలో ఉన్నట్టున్నావు. ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. నాకు అర్జెంటుగా 10 లక్షల క్యాషు, 1/2 కిలో బంగారం కావాలి. వెంటనే తీసుకుని నా దగ్గరికి రా. లేట్ చేసావు అంటే DNA ఒరిజినల్ రిపోర్ట్ తీసుకొని నేనే మినిస్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ చూసి మినిస్టర్ గారు నీ పెళ్లి ఆపేస్తారని భయపడకు. నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే నువ్వు గర్భవతిని చేసిన ఆ మందారంతో. ఇదేంటి, సాధు జంతువు అనుకున్న డాక్టర్ మెల్లిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కరెక్ట్గా టైం చూసి బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ఓ, బ్లూటిక్ వచ్చిందంటే దీపక్ మెసేజ్ చదివాడనమాట. డాక్టర్ తన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కంగారు పడుతూ ఉంటాడు. చెప్పు రాజు, డాక్టర్ దొరికాడా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు అమ్మాయి గారు. అయ్యో. కానీ ఆ డాక్టర్ సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్తో మనమేం చేయగలం రాజు? డబ్బు బంగారం కోసం డాక్టర్ దీపక్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టాను అమ్మాయి గారు. నా అంచనా నిజమైతే దీపక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒకసారి చూడండి. అంటే అవును రాజు, నీ అనుమానం కరెక్టే. దీపక్ టెన్షన్ పడుతూ రూమ్ లోపలికి వెళ్తున్నాడు.
డబ్బు బంగారం బ్యాగ్లో సర్దుకొని బయలుదేరుతాడు చూడండి. రాజు అవును రాజు, దీపక్ ఎవరో గమనించకుండా దొంగతనంగా బయటికి జారుకుంటున్నాడు. వెరీ గుడ్. మనకు కావాల్సింది అదే. దీపక్ ఇక్కడికి రాగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అమ్మాయి గారు. నేను ఫోన్ చేయగానే పెద్దయ్య గారిని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. దీపక్ అంత డబ్బు బంగారం ఎందుకు తెచ్చాడన్న అనుమానం అందరికీ వస్తుంది. మ్యాటర్ మొత్తం బయటపడుతుంది. పెళ్ళి ఆగిపోతుంది. గుడ్ ఐడియా రాజు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీకు లొకేషన్ షేర్ చేస్తాను అమ్మాయి గారు. డాక్టర్ సడన్ గా నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? కరెక్ట్ టైం దొరికింది అనుకున్నాడేమో ఆ రాస్కెల్. నన్ను టెన్షన్ పెడుతున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నా పెళ్ళి అయిపోయాక చెప్తాను వాడి పని. ప్రస్తుతానికి డబ్బు నగలు ఇచ్చి సమయం చూసుకొని వాడి దగ్గర రెట్టింపు వసూలు చేస్తాను. రేయ్, ఛే, నువ్వు నన్ను పట్టుకోలేవురా ఫూల్. ఛే, ఆ దీపక్ గాడు మళ్ళీ తప్పించుకున్నాడు రాస్కెల్. రాజు ఇంకా ఫోన్ చేయలేదేంటి? అంటే దీపక్ని పట్టుకోలేదా? దీపక్ వెళ్ళి కూడా చాలాసేపు అవుతాను కదా. ఏంటి రాజు, నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావేంటి? దీపక్ నీ దగ్గరికి రాలేదా? అసలు ఏం జరిగింది? ఈసారి కూడా దీపక్ తప్పించుకున్నాడు అమ్మాయి గారు. తను రాకుండా వేరే ఎవరినో పంపించాడు. నేను తన కోసం వలపన్నానన్న విషయం దీపక్కి తెలిసిపోయినట్టుంది. అందుకే తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. డాక్టర్ ఫోన్ నుంచి నువ్వే మెసేజ్ చేసి ఉంటావని దీపక్ ఎలా కనిపెట్టుంటాడంటావు? నాకు అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. పిచ్చి రాజు, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నా కోసం వల వేసిన విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా ప్లీజ్. ఒక్కసారి అర్జెంట్ కాల్ చేసుకుని ఇస్తా ప్లీజ్ సార్.
హలో, ఎవరు? హలో దీపక్ గారు, నేను డాక్టర్ చక్రపాణి. వేరే నంబర్ నుంచి చేశారేంటి? మీ మామయ్య గారు పిఏ రాజు నా మీద అటాక్ చేశాడు సార్. వాట్? మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి నిజం చెప్పమని నన్ను బలవంతం చేశాడు. నేను వాడి దగ్గర నుంచి తప్పించుకుని దొరకకుండా పారిపోయి వచ్చాను. కానీ ఆ గొడవలో నా ఫోన్ అక్కడే జారిపోయింది. ఆ రాజు తీసుకొని ఉంటాడు. నా ఫోన్తో వాడేమైనా చేస్తాడేమోనని నాకు డౌట్ వచ్చింది. మిమ్మల్ని అలర్ట్ చేద్దామని మీకు కాల్ చేశాను. థ్యాంక్స్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వైద్యో నారాయణో హరి అన్నారు. సమయానికి మీరు నిజంగానే దేవుడిలాగా నన్ను సేవ్ చేశారు. అంటే నాకు ఈ మెసేజ్ పంపించింది రాజుగాడనమాట. అమ్మ రాస్కెల్, నాకే దమ్కి ఇస్తావురా? ఇప్పుడు ఈ డబ్బు బంగారంతో నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మా మామయ్యకి అప్పచెప్పాలని ప్లాన్ చేసావన్నమాట. నీ మాస్టర్ ప్లాన్ సూపర్ రా. నీ ప్లాన్ ఎలా రివర్స్ చేస్తానో చూడు. సమయానికి డాక్టర్ ఫోన్ చేయటం వల్ల నీ వల్ల పడకుండా తప్పించుకోగలిగాను. ఈ దీపక్ యమజాతకుడ్రా. నన్నెవ్వరూ మోసం చేయలేరు, రూపతో నా పెళ్ళి ఆపలేరు. అవును, రాజు వాయిస్లే వినిపించట్లేదే. కొంపతీసి వాడి వాచ్ ఏమైనా పాడైందా? అయినా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్. అనుకున్న ముహూర్తానికి రూపమెడలో తాలి కడతాను. మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఫైనల్ గా దీపక్కి కలిసి వస్తోంది రాజు. అవును రాజు, పెళ్లి సమయం కూడా దగ్గర పడుతోంది. నువ్వే ఏదో ఒకటి చేయి. భగవంతుడా, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపు. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. అమ్మా, నా ఫోటోలన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ నువ్వే నాతో లేవు కదమ్మా. చూసావా, నా అన్నప్రాసన రోజు తీసింది. ఏ బిడ్డకైనా తల్లే మొదటి గోరు ముద్దలు తినిపిస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ బిడ్డని చంకనేసుకుని పాల బొబ్బలు తినిపిస్తుంది. కానీ నువ్వు నాకు తినిపించనే లేదు. ఎందుకమ్మా? ఇది చూసావా, నన్ను మొదటిసారి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బాబాయ్ తీసిన ఫోటో. అందరు తల్లులు లంచ్ టైంకి వచ్చి స్కూల్లో అన్నం తినిపిస్తూ ఉంటే నా కోసం ఆయం వచ్చేది. ఆకలేసిన తినాలనిపించేది కాదమ్మా. ఇది నేను స్కూల్ ఫైనల్స్లో డాన్స్ చేసినప్పటి ఫోటో. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడటానికి అందరి పేరెంట్స్ వచ్చేవారు. నువ్వు రాలేదు, నాన్న రాలేదు. నా కోసం చప్పట్లు కొట్టడానికి అమ్మ నాన్న ఇద్దరు రాలేదే అని ఎంత నిరాశపడ్డానో నీకు తెలీదమ్మా. ఇది చూసావా, అకాడమీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ అందుకునేటప్పుడు అమ్మ కళ్ళల్లో గర్వం చూడాలని ఎంతో ఆశపడ్డాను. అమ్మే లేదు, ఎందుకు రాదో నాకు అర్థమయ్యేది కాదమ్మా. చూడు,
ఈ బాల్యాన్ని చూడు. అమ్మ లేని బాల్యం ఆడపిల్లలకు ఎంత ఒంటరితనంగా అనిపిస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది నేను నాన్న గురించి కాలేజ్ కాంపిటీషన్లో మాట్లాడి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. ఆ మెడల్, ఆ సర్టిఫికేట్ నాన్న చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగిపోయిందో. అందరూ నన్ను నాన్న ముందే పొగుడుతుంటే ఆ దృశ్యాన్ని చూడటానికి అయ్యో అమ్మ లేదే అని ఎంత బాధగా అనిపించిందో. ఇప్పుడు నా పెళ్ళమ్మ, తల్లి తండ్రి ఇద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదానం చెయ్యాలి. ఆ అదృష్టం నాకు లేదు. కనీసం దూరం నుంచైనా నా పెళ్లి చూస్తావా అమ్మా? వస్తావా అమ్మా? నా పెళ్లికి వస్తావా? వస్తావా? వస్తావా అమ్మా? వస్తానమ్మా. నా కూతురు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో కళ్ళారా చూడటానికి ఈ అమ్మ అతిథిలా వస్తుందమ్మా. తప్పకుండా వస్తుంది. నాకిప్పుడేం చేయాలో తోచడం లేదు రాజు. మైండ్ పనిచేయట్లేదు. టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అమ్మాయి గారు, కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. పిరికితనం వచ్చే ఆలోచనలు కూడా చంపేస్తుంది. టెన్షన్ పడడం వల్ల మనం మరిన్ని కష్టాల్లో కూరుకుపోవడం తప్ప ఉపయోగం లేదు. ఇప్పుడేం చేద్దాం రాజు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని కూడా మోసంతోనే జయించాలి. ఇప్పుడు ఆ చిప్పును తీసుకెళ్ళి దీపక్ సెల్ ఫోన్లో పెట్టామంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో, ఎలాంటి తిక్కుమాలిన ప్లాన్లు వేస్తున్నాడో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం తెలుసుకోవచ్చు. సూపర్ ఐడియా రాజు. అమ్మాయి గారు, ఈ పని మీరే చేయాలి. మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలి. అలాగే రాజు. జాగ్రత్త అమ్మాయి గారు. రూపా, ఇక్కడేం చేస్తున్నా? అదే నా ఛార్జర్ పాడైపోయింది అత్త. బావ ఛార్జర్ తీసుకుందామని వచ్చాను. వస్తున్నా. సరేనమ్మా. హలో మావా, మంచి పార్టీ ఇస్తాను, నైట్ రెడీగా ఉండరా. ఫ్రెండ్స్తో సోది మాట్లాడుతున్నాడు. అమ్మాయి గారు, వజ్రాలు బంగారం అంత తేలిగ్గా దొరకవు. ఇది కూడా అలాంటిదే. వాడి ప్రతి కాల్ వింటే మనకి ఏదో ఒక ఉపయోగపడే కాల్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పటి వరకు ఓపిగ్గా వెయిట్ చేయాలి. ఛా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ దీపక్. ఇంతకింత అనుభవిస్తాం.